గత కొద్ది రోజుల నుంచి పూర్తి స్థాయిలో అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, ఇటు సోషల్ మీడియాలో కావచ్చు వైరల్ అవుతున్నటువంటి ఒక వార్త ఏంటి అంటే విజయసాయి రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయం. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తూ సస్పెండ్ అయినటువంటి శాంతికి అలాగే విజయసాయి రెడ్డి గారికి మధ్య ఒక రిలేషన్ ఉంది అని చెప్పి శాంతి భర్త చేసినటువంటి ఆరోపణలు. దీనికి సంబంధించే విజయసాయి రెడ్డి గారు స్పందించడం జరిగింది, శాంతి స్పందించడం జరిగింది, అలాగే ఆమె భర్త మదన్ మోహన్ స్పందించడం కూడా జరిగింది. సో ఈ వివరాలన్నీ అందరికీ తెలిసినటువంటి అంశాలే. దీనికి సంబంధించి విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి సందర్భం, దీనికి సంబంధించే మహా న్యూస్లో ఒక డిబేట్ జరిగినటువంటిది, ఇవన్నీ కూడా అందరూ చూసినటువంటి అంశాలే. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరొక అంశాన్ని ప్రజలకు తెలియజేయటం జరిగింది. మ్యాటర్ ఏంటి అంటే విజయసాయి రెడ్డిని టార్గెట్ చేస్తూ మహా న్యూస్ ఎండి వంశీ చేసినటువంటి డిబేట్ ఆయనను అలాగే ఆయన కుటుంబాన్ని కించపరిచే విధంగా ఉందని, తన పరువును దిగజార్చే విధంగా ఉంది కాబట్టి వెంటనే మహా న్యూస్ వంశీ క్షమాపణ చెప్పకపోతే అందుబాటులో ఉన్నటువంటి సెక్షన్ల ప్రకారం, చట్టాల ప్రకారం ఎంత దూరమైనా వెళ్ళటానికి వెనకాడము అని చెప్పి విజయసాయి రెడ్డి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించే ఇప్పటికే మహా న్యూస్ వంశీకి లీగల్ నోటీస్ పంపించాను అని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఇప్పటికే అటు మహా న్యూస్ కూడా దీనికి ఘాటుగానే స్పందిస్తుంది. మేము చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది, మీరు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు, ఇంట్లో వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు, మీకు మాతో ఏదైనా ఉంటే అది మీరు మమ్మల్ని అనండి, మేము మిమ్మల్ని అంటాం, డైరెక్ట్గా మనం మాట్లాడుకుంటే బాగుంటుంది, కానీ సంబంధం లేనటువంటి వాళ్ళని, ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడితే మాత్రం ఏమాత్రం మేము సహించేది లేదు అని చెప్పి మహా న్యూస్ కూడా అదే విధంగా స్పందించడం జరుగుతుంది. సో మరి ఈ గొడవ ఎంత దూరం వెళ్తుంది అనేది అయితే మనకి ఇప్పట్లో తెలిసేలా కనిపించట్లేదు. బట్ ఓవరాల్గా విజయసాయి రెడ్డి అయితే లీగల్ నోటీసులు మహా న్యూస్ వంశీకి పంపించారు అనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం.